ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వివరిస్తానండి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ రాశి వారికి అన్ని రంగాలలో ఉన్న వారికి యోగదాయకమే అని చెప్పాలి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ధనుస్సు రాశి వారు శని భగవానుడి వల్ల చాలా కష్టాలు పడ్డారండి. పనులు నిదానంగా అవ్వటం కానీ, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావటం కానీ, ఒకవేళ పని చేసినప్పటికీ కూడా దాని ప్రతిఫలం అందకపోవటం లేదా లేటుగా రిజల్ట్ని చూడటం, ఇలాంటి వాటి వల్ల విసిగి వేసారిపోయి ఉన్నారు. అయితే ఈ సంవత్సరంలో అదే శని భగవానుడు మీకు మేలు చేస్తాడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం మొదటి నుండి, అంటే ఉగాది ప్రారంభం నుండి ఎక్కువగా పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయండి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల మీరు చేసే పనులైనా, మీరు చేస్తున్న వ్యాపారం అయినా సరే బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అని చెప్పాలి. చాలా వరకు మీరు చేసే ఆలోచనలు అనేవి సత్ఫలితాన్ని ఇస్తాయి. దానివల్ల వ్యాపారము వృద్ధి చెందుతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన 9వ ఇంటిపైన కూడా ఉండటం వల్ల కొత్త ప్రదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించటం కానీ, లేదా కొత్త ప్రాంతాలకు బదిలీ అవ్వటం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను చేసుకోవటం కానీ జరుగుతుంది. శని గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉందండి. లాస్ట్ ఇయర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శని భగవానుడే ఈ సంవత్సరంలో మీకు మేలు చేస్తాడు. కాబట్టి మీరు చేసే ఒప్పందాలన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ధనస్సు రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే ఆ రంగంలో ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి యొక్క సలహాలు, సూచనలు స్వీకరించి ఇంకా పైకి ఎదుగుతారు. దానివల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాలలో మరింత వృద్ధిని సాధిస్తారు. అయితే మే మాసంలో గురువు యొక్క స్థితి మారిన తర్వాత కొన్ని అనుకూల మార్పులతో పాటుగా కొన్ని వింత మార్పులు కూడా మీ జీవితంలో చోటు చేసుకుంటాయండి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేస్తున్న వారు కానీ, లేదా గతంలో మీకు సహాయం చేసిన వారు గురువు స్థానం మారిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోవటం కానీ, మీకు వ్యతిరేకంగా మారటం కానీ జరగవచ్చండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే ఒక రకమైన మానసిక వేదనగా చెప్పవచ్చండి. నేనేం చేయకపోయినా సరే వారికి నాకు విభేదాలు ఎందుకు వచ్చాయి, వారికి నాకు గ్యాప్ ఎందుకు వచ్చింది, వారు నాతో ఇంతకు ముందులాగా ఎందుకు ఉండట్లేదు అన్న ఆలోచనలతో ధనస్సు రాశి వారు సతమతం అవుతారు. అంటే కొంతమందితో సంబంధ బాంధవ్యాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా సరే ధనస్సు రాశి వారికి శని భగవానుడు తోడుగా ఉన్నాడండి. శని యొక్క గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా తొందరగానే పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంట్లో రాహు ఉంటాడు, 10వ ఇంట్లో కేతు ఉంటాడు. కాబట్టి వ్యాపార విషయాలలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ధనస్సు రాశి వారి పైన ఒకానొక సమయంలో చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మళ్ళీ మంచి పేరు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడతారు. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల మీ మిత్రులు మీకు సహాయం చేయటం కానీ, శ్రేయోభిలాషుల యొక్క సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నిటినీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి. అయితే ధనస్సు రాశి వారికి
ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉందండి. పదవితో పాటుగా బాధ్యతలు కూడా పెరగటం వల్ల తీరిక లేకుండా కష్టపడవలసి వస్తుంది. అయితే మీరు ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలండి. అవివాహితులకైతే శుభకాలం సూచిస్తుంది. ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఇంకా పెళ్లి కానట్లయితే 2025 సంవత్సరం అంటే నెక్స్ట్ ఉగాది లోపు, శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేలోపు అవివాహితులకు వివాహ యోగం కనపడుతుంది. అలాగే మీ చొరవతో ఇంకొకరికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. గృహ మార్పులు చేస్తారు. రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే దళారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకైతే కోరుకున్న చోటకు బదిలీ అవుతుంది. అయితే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క స్థానాలు అనేవి మీకు ఈ సంవత్సరంలో కాస్త నెగిటివ్గా ఉన్నాయండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం 4వ ఇంట్లో, కేతువు యొక్క గోచారం 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగ విషయంలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు అంటే ఉద్యోగం పోతుందన్న భయంతో కానీ, లేదా మీరు చేసిన పనికి తగిన పేరు రాలేదు అన్న భయంతో కానీ ఎక్కువగా కష్టపడటం ప్రారంభిస్తారు. దాని కారణంగా అటు శారీరకంగా ఇటు మానసికంగా కూడా ధనస్సు రాశి వారికి అలసటగా అనిపిస్తుంది. ఉద్యోగ విషయంలో ఒక రకంగా అతి జాగ్రత్త తీసుకుంటారండి. నిజానికి అక్కడ ఏమీ ఉండదు, భయపడవలసిన అవసరం ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా మీలో మీరే అపోహపడి అతి జాగ్రత్త తీసుకుంటారు. దాని కారణంగా మీకు మంచి పేరు వచ్చినప్పటికీ కూడా భయం కారణంగా ఆనందాన్ని అనుభవించలేకపోతారండి. ఏదో తెలియని భయం, అమ్మో ఉద్యోగం పోతుందేమో, సిచ్యువేషన్ బాగాలేదుగా ఉద్యోగం పోతుందేమో, నన్ను వేరే ప్రాజెక్టుకు వేస్తారేమో, లేదా ఉద్యోగం లభించదేమో, ఇలాంటి అపార్థాలు ఎక్కువ అవుతాయండి. దానివల్ల ఎక్కువగా కష్టపడతారు. కష్టపడటం మంచిదే, కానీ భయం వల్ల ఆనందాన్ని అనుభవించలేకపోతారు. అయితే శని భగవానుడి యొక్క గోచారం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలోనూ ధనస్సు రాశి వారి కుటుంబ సభ్యులు వారిని బాగా అర్థం చేసుకుంటారండి. ఎవరి సపోర్ట్ లభించినా లభించకపోయినా సరే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మాత్రం ధనస్సు రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా ఒకే స్థానంలో ఉంటున్నాడు. శని భగవానుడి యొక్క మంచి ప్రభావం వల్ల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ అయినా, ఏ రంగంలో స్థిరపడినా సరేనండి, మీ రంగాలలో మీ నైపుణ్యం, మీ నిజాయితీ అందరికీ తెలుస్తుంది. పేరు తెచ్చుకుంటారు, గుర్తింపును పొందుతారు. అయితే దానిని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నారండి అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనస్సు రాశి వారు గ్రహాల యొక్క ప్రభావం వల్ల భయంతో ఎక్కువగా కష్టపడతారు, మితిమీరి కష్టపడతారు. ఇతరులు చేయవలసిన పని కూడా మీరే చేస్తారు. ఆ భయం వల్ల, అతి జాగ్రత్త వల్ల మీ పేరును పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అంటే ఎంత పని చేయాలో అంత చేస్తే చాలండి. ఎక్కువగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వస్తుంది అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుందండి. వీలైనంత వరకు ధనస్సు రాశి వారు ఇటువంటి భయాలకు మనసులో తావివ్వకుండా నమ్మకంతో, నిజాయితీగా మీరు ఎంత పని చేయాలో అంతే చేయండి. అంతే తప్ప నలుగురి మెప్పు పొందుదామనో, ఎక్కువ పేరు తెచ్చుకుందామనో ఎక్కువగా శ్రమించకండి. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, వారసత్వ ఆస్తులు కానీ ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయండి. అంటే ఈ సంవత్సరంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలను పొందుతారు. దాంతో మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేలోపు ఇల్లు కట్టుకోవటం కానీ, వాహనాన్ని కొనటం కానీ, లేదా మీరు నివసిస్తున్న ఇంటికి మరమ్మతులు చేపట్టడం కానీ, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన, 9వ ఇంటిపైన కూడా ఉండటం వల్ల మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడవుతుందండి. అంటే మీ శ్రమతో పాటు మీకు కాస్త అదృష్టం కూడా తోడుగా ఉంటుంది. కాబట్టే ధనస్సు రాశి వారి ఆర్థిక స్థితి అనేది ఈ సంవత్సరంలో మెరుగుపడుతుంది. పెట్టుబడులకైతే అనుకూలంగా ఉంటుందండి శ్రీ క్రోధినామ సంవత్సరం.
కాబట్టి పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అయితే తప్పకుండా ఇస్తాయి. అయినప్పటికీ కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. గురువు యొక్క గోచారం అనేది 6వ ఇంట్లోకి మారిన తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మే 1వ తారీఖున గురువు స్థానాన్ని మారనున్నాడు. ఈ స్థానం అనేది ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనుకోవచ్చు. పూర్తిగా అనుకూలం అని చెప్పలేమండి, ఇటు పూర్తిగా ప్రతికూలం అని కూడా చెప్పలేము. కొన్ని విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి, కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు సూచిస్తున్నాయి, అంటే సామాన్య ఫలితాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ, గృహ నిర్మాణాది కార్యక్రమాలు మొదలు పెట్టడం కానీ, మీరు నివసిస్తున్న ఇంటికి మరమ్మతులు చేపట్టడం కానీ, లేదా మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కుదరటం కానీ, ఇలా ఏదో ఒక కారణం వల్ల మే 1వ తారీఖు తర్వాత నుండి కొద్దిగా ఖర్చులు పెరుగుతాయండి. అలాగే మీరు ఎంతైతే ఖర్చు చేయాలి అనుకున్నారో అంతకంటే ఎక్కువే పెట్టవలసి వస్తుంది. అంటే మీ అంచనాకి మించి ఖర్చు అవటం వల్ల ఇతరుల దగ్గర రుణం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టేదైతే వృధాగా పోదండి. కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు, లేదా మీ ఇంట్లోనే శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం అభివృద్ధిలోకి రావటమే కాకుండా సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన ఉండటం వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటారండి. కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలకు వినోదాలకు హాజరవుతారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నిటినీ కూడా చాలా వరకు పూర్తి చేస్తారు. ఒకవేళ మీరు అవివాహితులైనట్లయితే, అంటే వివాహం ఇంకా కానట్లయితే, వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే, లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. 2024 సంవత్సరం నవంబర్, డిసెంబర్ 2025లోని మొదటి 3 నెలల సమయంలో మీకు ఎక్కువగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది సంతానలేమి దంపతులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చండి. శని గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నీ కూడా తొందరగానే సమస్య పోతాయి. తోబుట్టువుల యొక్క అభివృద్ధికి కూడా మీరే కారణం అవుతారు. సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. శని భగవానుడి యొక్క దృష్టి అనేది 5వ ఇంటిపైన 9వ ఇంటిపైన ఉంటుంది. కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలోనూ అలాగే పెద్దల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలండి. శని భగవానుడి యొక్క దృష్టి వల్ల ఈ ఒక్క విషయంలో మీకు కాస్త నెగిటివ్ సూచిస్తుంది. అలాగే రాహు యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉంది. కాబట్టి ఇంట్లో కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సంబంధం లేని విషయాల కారణంగా మనశ్శాంతి కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటంటే రాహు యొక్క గోచారం, కేతువు యొక్క గోచారం. ముఖ్యంగా వేరే వారి మాటల వల్ల, అంటే 3వ వ్యక్తి మాట్లాడే మాటల వల్ల మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆ విషయం వల్లే గొడవ పడే అవకాశాలు ఉంటాయండి. లేదా కుటుంబ విషయాల్లో అతిగా కల్పించుకోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి అనుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే నమ్మవద్దండి. అయినా సరే నేను మధ్యలో ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పటికీ కూడా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్య అయినా రాని, ఎలాంటి సమస్య వచ్చినా సరే వెంటనే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వారికి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని సమస్యలు సూచిస్తున్నాయండి. సరైన పద్ధతిలో నిల్చోకపోవటం వల్ల, కూర్చోకపోవటం వల్ల, అలాగే కళ్ళకు విశ్రాంతి ఇవ్వకపోవటం వల్ల ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా ధనుస్సు రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాహు ఆహార విషయంలో మీ మనసును తప్పుదోవ పట్టిస్తాడు. కాబట్టి తినే భోజన విషయంలో కూడా మీకు పడిన ఆహారాన్నే తీసుకోండి.
ఇక చదువు విషయానికి వస్తే చదువు విషయంలో నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శించవద్దండి. రాహు యొక్క ప్రభావం వల్ల పిల్లలలో కాస్త అహంకారం ఎక్కువ అవుతుంది. పెద్దలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల చదువు విషయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. అయితే శని గోచారం బాగానే ఉంది కాబట్టి చదువు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. వెంటనే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ చదువు విషయంలో ఆందోళన చెందినప్పుడు సరైన మార్గాన్ని తిట్టకుండా, కొట్టకుండా చూపించినట్లయితే విద్యార్థులు వెంటనే అర్థం చేసుకోగలుగుతారండి. శని భగవానుడి యొక్క గోచారం బాగుంది కాబట్టి వారు ఒకవేళ అహంకారాన్ని చూపించినా సరే ఆ అహంకారం నుండి వెంటనే బయటపడగలుగుతారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదండి. ఈ సంవత్సర ఫలితాల గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్లో ఫుల్ వీడియో పెట్టానండి. అందులో డేట్ వైజ్గా వివరించాను.